దేశీయ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి దాదాపు ప్రతి వారం ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలోనే చాలా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ జనవరి చివరి వారంలోనూ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొంది. ఎందుకంటే 2 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తుండగా మరో 6 కంపెనీల లిస్టింగ్లు ఉన్నాయి. 2 కొత్త ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పని పైప్స్ ఉన్నాయి. కొత్త ఐపీఓ సబ్స్క్రిప్షన్లో లిస్టింగ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత వారం 2 ఐపీఓలు డెంటా వాటర్, ఇన్ఫ్రా సొల్యూషన్ సబ్స్క్రిప్షన్లకు వచ్చాయి. వాటికి ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన ఐపీఓల్లో అత్యధికంగా సబ్స్క్రైబ్ అయిన ఐపీఓలుగా నిలిచాయి. ఈ సంస్థలకు 221.5 రెట్ల బిడ్లు వచ్చాయి. జనవరి 20 నుంచి 24 తేదీ వరకు పలు ఐపీఓల మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అది ఇన్వెస్టర్ల బలమైన ఆసక్తిని చూపిస్తున్నాయి. చాలా పబ్లిక్ ఆఫర్ల మంచి లాభాలను అందించాయి. దీంతో కొత్త ఐపీఓల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐపీఓలు వస్తాయని అంచనా ఉంది. ఈ క్రమంలో మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇదో మంచి అవకాశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ. ఈ సంస్థ ఐపీఓ సబ్స్క్రిప్షన్ జనవరి 29వ తేదీన మొదలై 31వ తేదీతో ముగుస్తుంది. గరిష్ట ధర 3,027.26 కోట్లు సమర్పించాలని లక్ష్యంగా ఉంది. ఇక 300 కోట్లు విలువైన తాజా షేర్లు 2,727.26 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లు విక్రయిస్తున్నారు. ఈ ఐపీఓ ధరలు శ్రేణి 382 నుంచి 402 రూపాయలుగా నిర్ణయించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మోతిలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, కెఫిన్ టెక్నాలజీస్ ఉన్నాయి. మాల్పని పైప్స్ ఐపీఓ. ఇక ఈ కంపెనీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ సైతం జనవరి 29న మొదలై 31వ తేదీతో ముగుస్తుంది. ఈ ఇష్యూ మొత్తం విలువ 25.92 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తంగా తాజా షేర్లు జారీ చేస్తున్నారు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 85 రూపాయల నుంచి 90 రూపాయలుగా నిర్ణయించారు. 6 కంపెనీల లిస్టింగ్లు ఈ వారంలో మొత్తం 6 కంపెనీల స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. అందులో ప్రధానంగా డెంట్ వాటర్ ఐపీఓ ఉంది. ఈ కంపెనీకి స్టాక్ జనవరి 29న లిస్టింగ్ కానుంది. జనవరి 27న షేర్లు కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ఇక క్యాపిటల్ నెంబర్ ఇన్ఫోటెక్ ఐపీఓ లిస్టింగ్ జనవరి 27వ తేదీన ఉంటుందని అంచనా. రెక్స్ప్రో ఎంటర్ప్రైజెస్ షేర్లు జనవరి 29వ తేదీన లిస్టింగ్ కానున్నాయి. సిఎల్ఎన్ ఎనర్జీ ఐపీఓ షేర్లు జనవరి 30వ తేదీన లిస్ట్ అవుతాయని తెలుస్తోంది. జీబీ లాజిస్టిక్స్ కంపెనీ షేర్లు జనవరి 31వ తేదీన లిస్ట్ కానున్నాయి. హెచ్ఎం ఎలక్ట్రో మెక్ ఐపీఓ షేర్లు జనవరి 31న ట్రేడింగ్ మొదలు పెట్టనున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.